సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు జప్తు చేసింది ఈడీ ఒప్పుకున్నారన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు జప్తు చేస్తున్న ఆస్తుల్లో ఈడీ ఎన్ని రిలీవ్ చేసిందో తెలుసమ్మా? మనం పేపర్లు చూడాలమ్మా, అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ చూడాలి, ఫాలో అవ్వాలి. ఈనాడు ఆంధ్రజ్యోతి కాదమ్మా, ఇంగ్లీష్ పేపర్లు చూడాలి, చూస్తే తెలుస్తుంది. అవి మనకు తెలియదు కదా, మనకు అవన్నీ తెలియదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో ఈడీ ఎన్ని రివీల్ చేసింది, బయటికి రిలీవ్ చేసింది. అదే విధంగా కోర్టు అన్నారు డిశ్చార్జ్ పిటిషన్ చేసి కూర్చున్నాడు, నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు తేల్చండి అని డైరెక్ట్ గా. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ విచారణ అవుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు లాగా నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి కూర్చోలేను నడవలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలా, మెరిట్ బేస్ మీద బయటకు వచ్చారు. మెర్సీ బేస్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలమ్మా, ఔరంగజేబ్ అనే మాట సార్, ఔరంగజేబ్ అనే మాట అన్నారు సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే పాపం చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉన్నట్టుంది సార్. అందుకే ఆయన అనబోయి పొరపాటు నేను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారే ఔరంగజేబు, చంద్రబాబు నాయుడు గారే గాడ్సే కన్నా హీనం, గొడ్డు కన్నా హీనం అని చెప్పి మాట్లాడింది ఎవరు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఔరంగజేబ్ అన్నాడు, పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడు అన్నారు. షాజహాన్ ఏ విధంగా అయితే ఔరంగజేబ్ పొడిచారో అలా తండ్రి లాంటి నన్ను పొడిచాడు అన్నారు. వంశీ రెస్పాండ్. మరి ఔరంగజేబుని పక్కన పెట్టుకొని మమ్మల్ని అంటే ఓకే అరుణ రెస్పాండ్ అవ్వండి సార్. ఆయన ఇన్ని ఆధారాలతో సాక్ష్యాలతో ప్రభుత్వం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా కక్ష సాధింపులను మాట్లాడడం, ప్రభుత్వం ఇప్పటికీ డిలే చేస్తుందని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు సరే ఇంకా కక్ష సాధింపులకు అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడడం నిజంగానే మేము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళనట్లుగా వాదిస్తున్నట్టు సార్ శేఖర్ రెడ్డి గారు. రానున్న రోజుల్లో తొందరలో సహా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే మాట అనొద్దని చెప్పండి క్లియర్ గా. ఎందుకంటే నువ్వే మాట్లాడు అరుణ ముఖ్యం. నేను ఈరోజు మీరు ఆరోపిస్తున్నారు కదమ్మా, దయచేసి మీరు ఆధారాలతో సహా పట్టుకున్నారంటున్నారు కదా. మీకు ఒకవేళ లేకపోతే ఛార్జ్ షీట్ మీ దగ్గర ఉండే అవకాశం లేదు. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను వర్మ గారికి పంపిస్తాను, అదొకసారి చదివి రేపు ఎల్లుండి డిబేట్ లో ఆ ఆధారాలు ఇక్కడ డిబేట్ లో చూపియమ్మా నువ్వు మాట్లాడదాం. సార్ ఇప్పుడు కూడా చెప్పాను మళ్ళీ, ఒకవేళ నిజంగానే ఆధారాలతో సహా అరెస్ట్ చేసినా వీళ్ళు మాట్లాడే మాట క్లియర్ గా ఇదే ఉంటుంది, కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి. బట్ అల్టిమేట్ గా చట్టానికి ఆధారాలు ప్రొవైడ్ చేసినప్పుడే చట్టం చర్య తీసుకుంది. ఆ విషయం గుర్తుంచుకోవాలి వీళ్ళు. మేము చట్టాలను గౌరవిస్తాం కాబట్టి మేము చట్ట ప్రకారం వెళ్తున్నాం. వీళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు కాబట్టి గతంలో జడ్జిలను కూడా కులముద్ర వేసి దూషించినటువంటి పార్టీ ఏదో ఉందంటే వైసీపీ పార్టీ. సో అదే పరంపర కంటిన్యూ చేస్తున్నారు. అవసరం లేదు.